ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2047 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి అక్టోబర్ 22, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ప్రాజెక్ట్ మోహాన్ తీసుకొని వచ్చింది. సామ్సంగ్ XR హెడ్సెట్ ఏదైతే యాపిల్ విజన్ ప్రో మనం చూసాం కదా, దానికి పోటీగా దీన్ని తీసుకొని వచ్చారు. అండ్ దానికి సగం రేట్లో తీసుకొని వచ్చారు. $3499 ఉంటే ఇది $1799 తీసుకొని వచ్చారు. అంటే ఇండియాలో రాదు ఇది, కొంటే అమెరికాలో కొనుక్కో లేకపోతే సౌత్ కొరియాలో ఈ రెండు చోట్ల సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. జస్ట్ $1799 అంటే $150,000 అరౌండ్ ఆ ప్రైస్కి అయితే వస్తుంది. యాపిల్ మీకు 3 లక్షల దాకా ఉంటుంది కొనాలంటే. సేమ్ యాపిల్ ఏదైతే యాపిల్ విజన్ ప్రో మీరు ఇక్కడ వీడియో కూడా నేను పెడతాను ట్యాగ్లో, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. దానిలో ఉన్న ఫీచర్స్ అని దీనిలో అయితే ఉంటాయి. అండ్ ఎక్స్ట్రాగా దీనిలో వీళ్ళు పార్ట్నర్షిప్ ఉంది కదా, గూగుల్తో పార్ట్నర్షిప్ ఉంది. అండ్ హార్డ్వేర్ వచ్చేసరి క్వాల్కామ్ నుంచి తీసుకున్నారు. అండ్ సామ్సంగ్ 3 కలిసి తయారు చేసినాయి దీన్ని. సో ఇప్పుడు జెమినై ఉంది కదా, జెమినై మనం ఏదైతే సామ్సంగ్ ఫోన్స్లో మీరు చూస్తూ ఉంటారో, జెమినై మీకు వర్క్ అవుతుంది ఈ హెడ్సెట్లో. అండ్ ఇంకొకటి గూగుల్ మ్యాప్స్ ఉంటాయి, గూగుల్ మ్యాప్స్ కూడా వర్క్ అవుతాయి. ఇంకా గూగుల్ మ్యాప్స్లో మీరు పర్టికులర్ రెస్టారెంట్ ఇట్లాంటివి ఉంది, దాని లోపల వ్యూ కూడా చూడొచ్చు ఎలా ఉంటుందో, అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది కదా, సర్కిల్ టు సెర్చ్ కూడా మీరు దీనిలో యూజ్ చేయొచ్చు హెడ్సెట్లో. అండ్ నెట్ఫ్లిక్స్ మీకు యాపిల్ విజన్ ప్రోలో పనిచేయదు, యాపిల్లో మనం చూడడానికి ఉండదు, దీనిలో నెట్ఫ్లిక్స్ కూడా పనిచేస్తుంది. నెట్ఫ్లిక్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ మొత్తం 4K వరకు డిస్ప్లే అయితే ఉంటుంది. మైక్రో OLED డిస్ప్లేస్ అనమాట, 2 కళ్ళకి మీకు 4K డిస్ప్లే అయితే చూడొచ్చు మీరు. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. యాపిల్ 120Hz ఉంటుంది, ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ క్వాల్కామ్ నుంచి స్నాప్డ్రాగన్ XR 2+ Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. చిప్ సెట్ ఇది 16GB ర్యామ్ 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. దీనిలో బ్యాటరీ సపరేట్ గానే బ్యాటరీ ప్యాక్ ఎలా మీరు యాపిల్ విజన్ ప్రోలో చూసారో అలానే బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. దీని కంటిన్యూస్ యూజ్ చేయాలంటే మీకు 2 hours ఛార్జింగ్ వస్తుంది అంతే, 2.5 hours మీరు చేసే పని బట్టి. మొత్తం దీనిలో 12 కెమెరాస్ అయితే ఉంటాయి. 12 కెమెరాస్ లో 2 కెమెరాస్ వచ్చేసరికి పాస్ త్రూ కెమెరాస్, 4 ఐ ట్రాకింగ్ కెమెరాస్, 6 వచ్చేసరికి మోషన్ ట్రాకింగ్ కెమెరాస్. అండ్ మోషన్ కి ఎక్సెస్ కూడా ఉంటాయి. మీరు ఇట్లా అంటుంటారు కదా, మీరు ఒకసారి యాపిల్ విజన్ ప్రో చూస్తే అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. వీడియో ఒకసారి చూడండి, మీకు ఎక్సెస్ ఇస్తారు కదా, అవన్నీ దీనిలో అయితే పనిచేస్తాయి. అండ్ దీనిలో ఇంకో స్పెషల్ ఏంటంటే మీరు విండోస్ ల్యాప్టాప్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. దానిలో గేమ్స్ ఉంటాయి కదా, విండోస్ ల్యాప్టాప్లో గేమ్స్, అవి కూడా మీరు దీనిలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సపరేట్గా గేమ్ ప్యాడ్స్ కూడా ఇస్తున్నారు, ఈ సపరేట్ కొనుక్కోవాలి, మీకు బాక్స్లో అయితే రావు. వీటి కాస్ట్ వచ్చేసరికి $175 వరకు ఉంది, ఒక 15,000 ఆ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు కేసు వీళ్ళు సపరేట్ కొనుక్కోమంటున్నారు, కేసు కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. కేసు మీరు ఒకవేళ ట్రావెల్ కేసు క్యారీ చేయడానికి కావాలనుకుంటే మాత్రం అది కూడా దగ్గర $175 ఉంది, అది కూడా $15,000 దాకా ఉంది కాస్ట్ అయితే. ఎక్స్ట్రా $30,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది గేమ్ ప్యాడ్ కానీ కేసు కానీ మీకు కావాలనుకుంటే. సో ఇది కొద్దిగా మైనస్ అనిపించింది నాకు. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఆ ప్రైస్కి వర్త్ అని చెప్పొచ్చు, $154,000 ఈ హెడ్సెట్. ఇది కాకపోతే ఇండియాకి తీసుకొస్తారు లేదు, ప్రజెంట్ అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇండియాకి తీసుకొస్తే బాగుంటాయి ఇట్లాంటివి, చూద్దాం తెస్తారో లేదో. అంతేగా సామ్సంగ్ ఇప్పుడు మెటా రైబాన్ గ్లాసెస్ తీసుకొచ్చి చూస్తారా, ఏ గ్లాసెస్ అలాంటివి కూడా తీసుకురాబోతుంది. వీళ్ళు 2 బ్రాండ్స్ తో కొలాబ్ అవుతున్నారు. ఐవేర్ బ్రాండ్స్ ఉంటాయి. ఒక బ్రాండ్ వచ్చేసరికి జెంటిల్ మాన్స్టర్ ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి వార్బీ పార్కర్ అని. ఈ 2 బ్రాండ్స్ తో కొలాబ్ అవబోతున్నారు చెప్తున్నారు. కొలాబ్ అయ్యి ఏ గ్లాసెస్ తీసుకొని రాబోతున్నారు మెటా రైబాన్ గ్లాసెస్ కి పోటీగా. నెక్స్ట్ మనకి ChatGPT నుంచి ChatGPT ఒక కొత్త బ్రౌజర్ తీసుకొని వచ్చింది, అట్లాస్ అని చెప్పేసి. ఈ బ్రౌజర్ మీరు ఓన్లీ ప్రెజెంట్ మ్యాక్బుక్ మాత్రం యూజ్ చేయగలరు. ఐఫోన్స్ కానివ్వండి, ఆండ్రాయిడ్ ఫోన్స్, విండోస్ వీటికి ఇంకా వర్క్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా తీసుకొని వస్తారు. సో ఈ మ్యాక్బుక్లో ఇన్స్టాల్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది బ్రౌజర్ అయితే. చూడడానికి ఇది మీకు క్రోమ్ బ్రౌజర్ లాగే ఉంటుంది. అండ్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు పనిచేస్తాయి. ఒకవేళ మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేయాలన్నా కానీ ఎక్స్టెన్షన్ యూజ్ చేయాల్సిందే. నార్మల్గా ఓపెన్ చేయగానే మీకు ChatGPT లాగే కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా రకాలు ఉపయోగపడుతుంది. మీరు ఏదన్నా వెబ్సైట్ చదువుతున్నారు, దాని గురించి మీరు క్వశ్చన్స్ ఏమైనా తెలుసుకోవాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయనుకోండి, మీకు టాప్లో ChatGPT కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు క్వశ్చన్స్ అడిగి ChatGPT నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఏదైనా షాపింగ్ చేస్తున్నారు, అమెజాన్ లాంటి వెబ్సైట్ ఇట్లాంటి ఉంటే షాపింగ్ చేస్తున్నారు, అండ్ ఎక్కడైనా ప్రోడక్ట్ చూస్తున్నారు, మీరు ఆ ప్రోడక్ట్ సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. అండ్ రేటింగ్ కానివ్వండి, దీని కాంపిటేటర్స్ ఏమైనా ఉన్నాయా, అది ఎక్కడ తక్కువ ప్రైస్కి దొరుకుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు ChatGPTని అడగొచ్చు. అవన్నీ మీకు సమాధానాలు చెప్తూ ఉంటుంది. ఇట్లా మీకు ఉపయోగపడుద్ది బ్రౌజర్. సేమ్ క్రోమ్ బ్రౌజర్ ఇది ఫీల్, మీకు క్రోమ్ బ్రౌజర్ యూస్ చేసిన ఫీలింగ్ ఉంటుంది, కాకపోతే ChatGPT ఇంటిగ్రేషన్తో వస్తుంది. ఒకవేళ మీరు మ్యాక్బుక్ యూస్ చేస్తున్నారు, అట్లాస్ బ్రౌజర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే TCL 43-inch 4K టీవీ, LED టీవీ, QLED అయితే కాదు, ఇది చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. SBI కార్డ్స్ మీద $3,250 డిస్కౌంట్ వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకొని $16,740 అయితే వస్తుంది. అండ్ ఒక మౌస్ ప్యాడ్ అమెజాన్లో మీకు $80 వస్తుంది. ఒక మౌస్ ప్యాడ్ కోసం చూస్తుంటే $80 మౌస్ ప్యాడ్ కూడా వస్తుంది. అమెజాన్ డీల్ కావాలి కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ అయితే మీకు ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి iPhone Air చైనాలో ఇప్పటి వరకు సేల్కి తీసుకురాలేదు, ఇప్పుడు రీసెంట్ గా సేల్ తీసుకొస్తున్నారు. అక్టోబర్ 22 నుంచి ఈ రోజు నుంచి సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఎందుకు తీసుకురాలేదంటే వాళ్ళకి eSIM సపోర్ట్ లేదు, వాళ్ళ గవర్నమెంట్ eSIM కి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు పర్మిషన్ అయితే ఇచ్చింది. అన్ని టెలికామ్ ఆపరేటర్స్ ఇప్పుడు eSIM సర్వీసెస్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు iPhone Air ఓన్లీ eSIM కదా, మామూలు ఫిజికల్ సిమ్ పెట్టుకోకుండా, అందుకని ఈ రోజు నుంచి iPhone Air
సేల్కి తీసుకొని వస్తున్నారు చైనాలో. నెక్స్ట్ మనకు వాట్సాప్ నుంచి వాట్సాప్ కొత్త ఫీచర్ని రోల్అవుట్ చేస్తుంది. ఏంటంటే దీని అమలు మనం స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటాం. వాట్సాప్లో మీకు తెలియని వాళ్ళకి ఎప్పుడైనా మీరు స్క్రీన్ షేర్ చేశారనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు తీసేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళంటే ఓకే, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి మీరు స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి, అది ప్రాబ్లం కాదు. స్ట్రేంజర్స్ ఎప్పుడైనా మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు అనుకోండి, వాట్సాప్ మీకు ఒక వార్నింగ్ లాగా ఇస్తుంది అనమాట. ఇక మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది సస్పీషియస్గా ఉంది, కొద్దిగా తేడాగా ఉంది, చూసుకోండి, వీళ్ళు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారా మిమ్మల్ని, వర్క్ ఫ్రమ్ మనీ రిలేటెడ్ కానివ్వండి, ఫైనాన్స్ అని చెప్పేసి ఇట్లా రకరకాల క్వశ్చన్స్ చూపిస్తుంది అనమాట. అంటే జస్ట్ మళ్ళీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి స్క్రీన్ షేర్ చేసేటప్పుడు స్ట్రేంజర్స్ తోటి, కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పేసి మీకు వాట్సాప్ వార్నింగ్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనకి డైరెక్ట్ డ్రైవ్ అని చెప్పేసి ఒక హాంకాంగ్ కంపెనీ, వీళ్ళు ఒక రోబోని తయారు చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉంది, ఇంటెలిజెంట్ రోబో అంట. ఇది ఫస్ట్ చూడొచ్చు, మీకు దిగ్గానే 2 రోబోస్ అయితే కనిపిస్తున్నాయి. మీకు రెండింటికి 2 చక్రాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఏదన్నా ఎక్కాలి, కొండలు ఇట్లాంటి ఎక్కాలనుకుంటే ఇవి 2 జాయిన్ అయిపోతాయి, 2 ఇలా కలిసిపోతాయి. ఇప్పుడు చూస్తే మీకు ఒక సైబర్ డాగ్ లాగా ఇది కనిపిస్తూ ఉంది. అండ్ ఇది మీకు ఇప్పుడు ఏదన్నా ఎక్కాలన్నా కానీ కొండలు ఇట్లాంటివి అయితే ఎక్కేస్తుంది. అంతేకాదు మనుషులను కూడా మీరు వెయిట్ ఒక 100 kgs మనుషులు కూడా దీని మీద కూర్చోవచ్చు, మనుషులను కూడా తీసుకెళ్ళగలదు. ఇది మనుషులనే కాదు, ఏదైనా 100 kg వరకు వెయిట్ అయితే ఇది క్యారీ చేయగలదు. ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగపడుతుంది ఈ రోబో. అండ్ కొన్ని ఫీట్లు కూడా చేస్తుంది, రకరకాల డ్యాన్సులు ఇట్లాంటివి కూడా వేస్తూ ఉంది. ఈ రోబో ఛార్జింగ్ పెడితే ఒక్కసారి 25 kilometers వరకు వెళ్ళగలదు. దాని మీద ఎటువంటి వెయిట్ వేయకపోతే, వెయిట్ వేస్తే రేంజ్ తగ్గిపోతుంది. అండ్ దీన్ని లాస్ట్లో ఈ వీడియో ఒక టీజర్ లాగా పెట్టారు, ఇంకొకటి వచ్చి దీనికి అటాచ్ అవుతుంది. అంటే ఇది మొత్తం పెంచుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఒక రైలు మీరు చూస్తారు కదా, బోగీలు అతుక్కున్నట్లు రోబోలు మొత్తం అతుక్కొని ఒక ట్రైన్ లాగా కూడా అవ్వచ్చు అనుకుంటా. సో లాస్ట్లో టీషర్ట్స్ వదిలేశారు. అండ్ రోబో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుని చైతన్య అడుగుతున్నారు, S22 Ultra గ్రీన్ లైన్ ఉన్న ఫోన్ 15,000 రూపాయలకి ఇస్తారంటున్నారంట. 12GB RAM 256GB మోడల్ జూలై 2022లో కొన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. మహా అయితే ఒక 1-2 years అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ గ్రీన్ లైన్ మీకు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు మీకు అది లైన్ ఉంటుంది మొత్తం టాప్ నుంచి బాటమ్ వరకు, చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. చాలా మందికి ఫ్లాగ్షిప్ ఫోన్స్ యూస్ చేయాలని కోరిక ఉంటుంది, తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది కాబట్టి మీరు ఆశపడి ఉండొచ్చు. నన్ను అడిగితే మాత్రం కొత్త ఫోన్ తీసుకోవడం బెటర్. అక్కడ మీకు మంచి ఫోన్స్ వస్తాయి, పోకో X7 కానీ, రియల్మీ P3 Pro కానీ, ఇట్లాంటి ఫోన్స్ మీకు 15,000 రూపాయల లోపే వస్తున్నాయి. లేదు మీకు ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలి, నాకు ఆ గ్రీన్ లైన్ ఉన్నా పర్లేదు అనుకుంటే, నా తిప్పలు నేను పడతా అనుకుంటే 15,000 రూపాయలకి తీసుకోవచ్చు. S22 Ultra, S Pen ఇవి కూడా ఉంటాయి దీనిలో మీకు. నెక్స్ట్ మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అయితే క్రాష్ అయినాయి. వీళ్ళు DNS మాల్ ఫంక్షన్ అయితే అయింది. అండ్ వీళ్ళ సర్వర్స్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. స్నాప్చాట్ కూడా చాలా మందికి ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మంది లవర్స్ మధ్య గొడవలు కూడా అయినాయి అంట. అటు పక్క నుంచి రిప్లైలు వస్తుంటే ఇటు పక్క నుంచి రిప్లై ఇస్తుంటే వెళ్ళట్లేదు. అబ్బాయి రిప్లై ఇస్తుంటే అమ్మాయికి వెళ్ళట్లేదు. అమ్మాయి సీరియస్ అయిపోతే వీళ్ళు వచ్చి మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ప్రాబ్లం అయిందని చెప్తే కానీ నమ్మట్లేదు. ఈ రోజుల్లో ప్రేమలు అలా ఉన్నాయి. నెక్స్ట్ అమెజాన్లో కూడా కొంతమందికి ఆర్డర్స్ ప్లేస్ అవడంలో ప్రాబ్లం ఫేస్ చేశారు. మైక్రోసాఫ్ట్ విండోస్లో కూడా చాలా మంది కొన్ని గ్లిచెస్ ఫేస్ చేస్తారు. అడోబీ ప్రీమియర్ ప్రో కానీ, ఫోటోషాప్ కానీ ఇట్లాంటి వాటిల్లో. అండ్ చాలా చోట్ల ఈ AWS అయితే యూజ్ అవుతూ ఉంటుంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్. చాలా మందికి ప్రాబ్లం అయితే అయింది. దగ్గర 8 million+ పీపుల్ అయితే ప్రాబ్లం ఫేస్ చేశారు. అండ్ అందరికంటే పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసేసరికి ఒక బెడ్ సంబంధించిన కంపెనీ, అమెరికాలో. కంపెనీ పేరు వచ్చేసరికి 8 Sleep కంపెనీ. సో వీళ్ళు బెడ్లు తయారు చేస్తూ ఉంటారు. బెడ్లు ఆటోమేటిక్ యాప్తో మనం ఇంక్లైన్ చేయొచ్చు. అండ్ వామ్ కావాలంటే వామ్ వస్తుంది, కోల్డ్ కావాలంటే కోల్డ్ తీసుకొని వస్తుంది. మొత్తం ఓవరాల్గా లగ్జరీ బెడ్ అనమాట. చాలామంది అమెరికాలో ఇది యూస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అమెజాన్ వెబ్ సర్వీస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చిందనమాట. సడన్గా నైట్ అందరు పడుకుంటారు కదా, బెడ్ అంటే నైట్ ఇది జరిగింది 12:30 ఆ టైంకి, వాళ్ళ టైమింగ్ ప్రకారం అమెరికాలో. చాలా మంది బెడ్లో ఆటోమేటిక్ ఇన్క్లైన్ అయిపోయినాయి. యాప్ పని చేయట్లేదు, యాప్లో వాళ్ళు కంట్రోల్ చేసి దాన్ని డౌన్ చేయాలని అవ్వట్లేదు. హీట్ అయిపోతున్నాయి బెడ్లు, అది కూడా కంట్రోల్ చేయడానికి రావట్లేదు వాళ్ళకి. సో ఏం చేసేది లేక వీళ్ళు బెడ్ పక్క పడేసి కింద దుప్పట్లు వేసుకొని పడుకున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా కానీ ఎప్పటికైనా మనిషి నేల మీదకి రావాల్సిందని చెప్పి నిరూపించింది అనమాట. అందరూ బిక్కిరి అయిపోయారు. ప్రజెంట్ వీటిని అయితే రీస్టోర్ చేశారు. నెక్స్ట్ మనకి ఇండియా స్మార్ట్ ఫోన్ షిప్మెంట్స్ మళ్ళీ బయటకు వచ్చినాయి. Q3 రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్లో మళ్ళీ వివోనే ఉంది. దగ్గర Q3లో 9.7 million యూనిట్స్ షిప్ చేసింది. దీనిలో ఐక్యూ ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ వివో ఫోన్స్ మాత్రం 9.7 million యూనిట్స్ షిప్ అయినాయి Q3 2025లో. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి సామ్సంగ్ ఉంది. సామ్సంగ్ వచ్చేసరికి 6.8 million యూనిట్స్ షిప్ చేసింది. థర్డ్ ప్లేస్లో షామీ ఉంది. పోకోతో కలిపి, షామీ పోకో 2 కలిపి 6.5 million యూనిట్స్ షిప్ చేసింది. ఫోర్త్ ప్లేస్లో ఒప్పో ఉంది. ఒప్పో కూడా 6.5 million యూనిట్ షిప్ చేసింది. OnePlus కలపకుండా ఓన్లీ ఒప్పో మాత్రమే 6.5 million యూనిట్ షిప్ అయినాయి. అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో ఇంతకుముందు రియల్మీ ఉండేది, ఇప్పుడు యాపిల్ వచ్చింది. యాపిల్ దగ్గర 4.9 million యూనిట్ షిప్ చేసింది. ఇవి Q3 2025లో టాప్ 5 బ్రాండ్స్ ఇండియాలో.
ఎక్కువ అమ్ముడుపోయిన ఫోన్స్ బ్రాండ్స్ అయితే ఇవి. రష్యా మాస్కోలో ఒక అతను డబ్బులు తీసుకుని వెళ్తా ఉన్న రోడ్డు మీద డబ్బులు కింద పడిపోయినాయి. 1.6 మిలియన్ రూబుల్స్ వాళ్ళ కరెన్సీ ప్రకారం చేస్తే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 18 లక్షల రూపాయలు కింద పడిపోయినాయి. దాన్ని ఒక అతను తీసుకొని వాడేసుకున్నాడు. ప్రజెంట్ పోలీసులు అతను పట్టుకొని 10 సంవత్సరాలు జైలు శిక్ష అయితే వేశారు. అక్కడ ఒక రూల్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఏదైనా దొరికింది అనుకోండి, మీరు అటెంప్ట్ చేయాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానీ లేకపోతే దాన్ని ఎవరికైనా ఇవ్వడానికి కానీ, అదే ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళకి ఇవ్వడానికి అటెంప్ట్ చేయాలి. అది అటెంప్ట్ చేయకుండా వాడుకుంటే అది థెఫ్ట్ కిందకే వస్తుంది, దొంగతనం కిందకే వస్తుంది. ఇలా దొంగతనం కింద లెక్కేసి ఇతన్ని 10 సంవత్సరాలు జైల్లో పడేశారు. ఇదే వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రీసెంట్గా మన ఛానల్ వచ్చిన వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో మీకు కనిపిస్తుంటే ఇక్కడ నుంచి చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.